హాయ్ ఫ్రెండ్స్, అది 1857వ సంవత్సరం. భారత ఉపఖండంలోని రాజులు, రాణులు, సామాన్య ప్రజలు, సామాన్య రైతులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో పనిచేసే భారత సిపాయిలు అంతా కలిసి ఒకటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది జరిగింది. దీన్ని మొదటి స్వాతంత్ర సమరం, మొదటి స్వాతంత్ర పోరాటంగా మనం చూడవచ్చు. దీంతో పాటుగా సిపాయిల తిరుగుబాటుగా కూడా మనము దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఈ పోరాటం అనేది ఎంతో మందికి భవిష్యత్తులో స్ఫూర్తినిచ్చింది. భవిష్యత్తులో ఏకం చేసి స్వతంత్ర పోరాటమే నినాదంగా చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో ముఖ్య భూమిక పోషించి కొంతమంది నాయకులు ఉన్నారు. వీరి గురించి మనం తెలుసుకుందాం. మొదటి స్వాతంత్ర సమరులుగా మనము వీళ్ళని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మంగల్ పాండే బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఒక సాధారణ సిపాయి. ఇతను 1857వ సంవత్సరంలో మే 10వ తారీఖున బ్రిటిష్ సైన్యం పైన తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. దీంతో పాటుగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఝాన్సీ అనే ఒక ప్రాంతంలో తిను బ్రిటిష్ సామ్రాజ్యానికి ధైర్య సహాయాలతో ఎంతో ధైర్యంగా వీళ్ళని ఎదురించడం అనేది జరిగింది. దాంతో పాటు గ్వాలియర్ లో తంతియా తాపి నాయకత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యం పైన గొరిల్లా యుద్ధ నీతులతో వీరిపైన యుద్ధం చేయడం జరిగింది. అలాగే బహదూర్ షా జఫర్ ఇతను ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి స్వతంత్రం కోసము నాయకత్వం వహించిన వ్యక్తిగా మనం చూడవచ్చు. వీరి యొక్క త్యాగాలను, వీరి యొక్క నాయకత్వం వల్లనే మొదటి స్వాతంత్ర సమరం అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఫలితంగా ఏం జరిగిందంటే బ్రిటిష్ సామ్రాజ్యం ముందు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా సైన్యం ముందు వీరి యొక్క సైన్యం నిలబడలేకపోయింది. ఆ తర్వాత వీళ్ళని ఓడించడం జరిగింది, వీళ్ళని అణచివేయడం జరిగింది బ్రిటిష్ సామ్రాజ్యంతో. దీంతో ఏం జరిగింది, ఓటమి అయితే దక్కింది, కానీ ఎంతో లక్షల మందికి భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తినిచ్చింది. భారతీయులమంతా మనం ఒకటి అని ఐక్యమత్యంతో స్వతంత్ర పోరాటం అనేది ఇక్కడి నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే 1857కు ముందు, అంటే బ్రిటిషర్స్ దాదాపు ఒక 200 సంవత్సరాలు 1700వ శతాబ్దంలో భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా 1608వ సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ముందుగా బిజినెస్ కోసం వచ్చి మెల్లమెల్లగా భారత రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మెల్లమెల్లగా టెరిటరీస్ ని లాక్కొని ఆ తర్వాత వీళ్ళు పరిపాలించడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే 1857 వచ్చేసరికి భారత ఉపఖండంలోని వివిధ రాజ్యాలు, ఎలాగైతే మొఘల్ సామ్రాజ్యం కానివ్వండి, బెంగాల్ నవాబ్స్ కానివ్వండి, అవధ్ సామ్రాజ్యం కానివ్వండి, దాంతో పాటుగా ఇటు మైసూర్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం, సిక్ సామ్రాజ్యం, ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ అన్ని సామ్రాజ్యాలను ఓడించి తన వశం చేసుకొని దాదాపు భారత ఉపఖండం అంత టెరిటరీని, మిగిలిన ఉన్న కొన్ని సామ్రాజ్యాలు, హైదరాబాద్ సామ్రాజ్యం కానివ్వండి, అటు కాశ్మీర్ సామ్రాజ్యం కానివ్వండి, ఇటు జూనాగఢ్ సామ్రాజ్యం కానివ్వండి, గోవా లాంటి కానివ్వండి, ఇలాంటి కొన్ని సామ్రాజ్యాలలో సబ్సిడరీ ల్యాండ్స్, అంటే గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది హైదరాబాద్ సామ్రాజ్యం ఉంటుంది, కానీ ఇక్కడ కంప్లీట్ బ్రిటిష్ సైన్యం అనేది ఉంటుంది. వీళ్ళకు పన్ను విధించి వీళ్ళతోని అలైగా ఉండాల్సిన పరిస్థితి. అయితే దాదాపు భారతదేశాన్ని, భారత ఉపఖండాన్ని పరిపాలించేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అలాంటి తరుణంలో కొన్ని రిఫార్మ్స్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా అందులో ల్యాండ్ రిఫార్మ్స్ ఏంటంటే, భారతీయ సామాన్య ప్రజల పైన వారి యొక్క పొలాలు, వారి యొక్క వ్యవసాయ పొలాలు ఉంటాయిగా, అందులో వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకు హక్కు అనేది లేదు. అంటే వాళ్ళు దాన్ని వ్యవసాయం చేసుకోవాలి అంటే పన్ను అనేది చెల్లించాలి, ట్యాక్స్ అనేది చెల్లించాలి. దీన్ని మానిటర్ చేసేది ఎవరంటే జమీందార్స్. అయితే జమీందార్స్ ఏం చేసేదంటే విధించిన పన్ను కంటే కూడా ఎక్కువ పన్ను తీసుకోవడము, దాని తర్వాత ఆ పన్ను బ్రిటిషర్స్ కి ఇచ్చేయడం, ఆ మిగిలిన పన్ను ఏదైతే ఉంటుందో వీళ్ళు కొంత ఎక్స్ట్రా తీసుకొని ఆ పన్ను వీళ్ళు ఉంచడం. దీంతో సామాన్య ప్రజలు, సామాన్య రైతులకు చాలా నష్టం జరిగేది. ఒకప్పుడు బంగారు పక్షిగా భారతదేశాన్ని మనం చూసేది. అలాంటిది ఇక్కడ సామాన్య ప్రజలకు, సామాన్య రైతులకు తినడానికి అన్నం కూడా చాలా కష్టంగా మారిపోయిన సిచ్యువేషన్. ఇలాంటి తరుణంలో ఇదొకటి. దాని తర్వాత ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో కొన్ని చేంజెస్ చేయడం, సతీ సాగనం అని అంటారు కదా, అంటే పతి చనిపోయిన తర్వాత భార్యని అదే మంటల్లో కాల్చడము, లేకుంటే విధవ అయిన తర్వాత ఎవరు పెళ్లి చేసుకోవడం, అలాంటి కొన్ని రూల్స్ ని కూడా వీళ్ళు బ్రిటిషర్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇది కొంతమందికి అసహనాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. అంటే వీళ్ళకు పునర్వివాహాలు, అంటే విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజెస్ చేయడము, సతీ సాగనాన్ని నిషేధించడము. దాంతో పాటుగా ముఖ్యంగా సిపాయిలకు తిరుగుబాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, బ్రిటిష్ సామ్రాజ్యంలో చాలా మంది భారత సిపాయిలు పనిచేసేవారు. అందులో భాగంగా ఏం జరిగేదంటే, ఏదైతే రైఫిల్ ఉంటుందో, రైఫిల్లోని ఎన్ఫీల్డ్ ఆవు మరియు
పంది కొవ్వును ఉపయోగించి ఈ రైఫిల్ ని తయారు చేస్తున్నా అనే పుకారు అప్పుడు ఒక్కసారిగా వ్యాపించింది. దీంతో హిందూ ముస్లింలంతా ఒక్కసారిగా ఒకటై ఈ కోపంతో ఊగిపోవడం అనేది జరిగింది. దీంతో భాగంగానే సిపాయిల తిరుగుబాటు అనేది ముందుకు రావడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే ఇంకొన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేంజెస్ చేయడం జరిగింది. డల్హౌసీ అని ఒక గవర్నర్ ఏం చేశాడంటే డాక్టరీ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఏవైతే చట్టాలు దాదాపు అన్ని చట్టాలను అన్ని రాజ్యాలను ఆక్రమించుకున్న తర్వాత మిగిలిన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళతో సబ్సిడరీ అలయన్స్ చేసుకున్నాయి కదా, ఆ సబ్సిడరీ అలయన్స్ చేసుకున్న తర్వాత కూడా డాక్టరీ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే ఇదివరకు వీడియోలో కూడా నేను మీకు వివరించడం అనేది జరిగింది. అయితే ఏదైతే రాజ్యాలలో మగ వారసుడు అయితే ఉండడో ఆ రాజ్యాలలో డైరెక్ట్ గా ఆ రాజ్యం కొలాప్స్ అయిపోయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే సతారా కానివ్వండి, అటు గ్వాలియర్ కానివ్వండి, పూణే కానివ్వండి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఇలాంటి నాయకులు ముందుకు రావడం జరిగింది. వీళ్ళతో పోరాటం చేయడం జరిగింది. ఫలితంగా ఢిల్లీ, లక్నో, గ్వాలియర్, ఝాన్సీ లాంటి ప్రాంతాలలో మొదటి స్వాతంత్ర సమరంలో పోరాటం అనేది జరగడం అనేది జరిగింది. అయితే వీళ్ళు అణచివేసిన తర్వాత ఇవి ముఖ్యమైన ఈ కారణాల తర్వాత స్వతంత్ర సమరము, స్వతంత్రం నా జన్మ హక్కు, చెయ్యి లేకుంటే చావు, నాకు రక్తాన్ని నీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అని నినాదాలతో భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు స్వాతంత్రం రావడం అనేది జరిగింది. అయితే ఇందులో కొన్ని ఫేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా 1857 తర్వాత ఈ తొలి స్వతంత్ర సమరం తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రద్దయి బ్రిటిష్ కొలినియల్ గవర్నమెంట్, బ్రిటిష్ క్రౌన్ అనేది రావడం అనేది జరిగింది. 1858 సంవత్సరంలో బ్రిటిష్ క్రౌన్ వచ్చిన తర్వాత, బ్రిటిష్ కొలినియల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అన్ని బ్రిటిష్ కొలినియల్ ఎలా ఉంటే అలా. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉద్యమాలు అనేది స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే భారత స్వతంత్ర సమరము 2 టైప్స్ గా జరిగింది. ఒకటి మోడరేట్ ఫేజ్ అంటే మితవాదం, ఇంకొకటి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే తీవ్రంగా పోరాటం చేసిన వాదం, దాంతో పాటు సాయుధ పోరాటాలు. ముఖ్యంగా మితవాదం గురించి మాట్లాడుకుందాం. మితవాదం అనేది 1885 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది. అందులోని ముఖ్యమైన నాయకులు ఎవరైతే దాదాబాయి నరోజీ ఉన్నారో, దాంతో పాటు గోపాల్ కృష్ణ గోఖలే ఇలాంటి నాయకులు శాంతియుతంగా రిక్వెస్టింగ్ వేలో మా స్వాతంత్రం మా హక్కు అని చెప్పి పోరాటం చేసి బ్రిటిషర్స్ తో రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ వాదం అంటే లాలా లజపత్ రాయ్ కానివ్వండి, బాల గంగాధర్ తిలక్ కానివ్వండి, బిపిన్ చంద్రరావు కానివ్వండి ఇలాంటి నాయకులంతా ఎన్నో ఉద్యమాలు చేసి స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి బాల గంగాధర్ తిలక్ అందరినీ స్ఫూర్తిని ఇరిగిలించి ఐక్యమత్యంగా ఉండి ఈ పోరాటాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కొంతమంది నాయకులు సాయుధ పోరాటాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా భగత్ సింగ్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, మన అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా కలిసి ఒకటై, అంటే కలిసి అంటే ఇన్ ద సెన్స్ వివిధ చోట్ల వీళ్ళు పోరాటం చేయడం అనేది జరిగింది. చిన్న కనెక్షన్. అయితే ముఖ్యంగా 1929 సంవత్సరంలో భగత్ సింగ్ తన 21 ఏట ఏం చేశాడంటే అసెంబ్లీ పైన బాంబు వేసి దాన్ని పేల్చేయడం జరిగింది స్వాతంత్రం కోసం. ఆ తర్వాత అతన్ని కేవలం 21 సంవత్సరాలు ఉన్నప్పుడే తనని ఉరి తీయడం అనేది జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ ఎన్నో బ్రిటిష్ సైన్యాన్ని అంతమందించి స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. దాంతో పాటు అల్లూరి సీతారామరాజు ఎన్నో పోరాటాలు చేయడం మనకు తెలుసు. ఇలా సుభాష్ చంద్రబోస్ ఒక సపరేట్ ఆర్మీని తయారు చేయడం జరిగింది. ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుతో ఒక ఆర్మీని తయారు చేసి బ్రిటిషర్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసిన సమయం. ఇంట్లో భాగంగానే గాంధీ యుగం అంటే 1915 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత కొన్ని వివిధ పోరాటాలు, కొన్ని వివిధ ప్రయత్నం చేసి ఆ తర్వాత వీళ్ళందరి సహకారంతో భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే 1917లో నుంచి 1919 మధ్య కాలంలో చంపారన్ ఉద్యమం చేయడం జరిగింది మహాత్మా గాంధీ. చంపారన్ ఉద్యమం ఏంటంటే బీహార్ లోని ఒక ప్రాంతం చంపారన్, అక్కడ నీలం అన్యాయం అనేది జరిగింది. అంటే నీలం పంటలు వేయాలని చెప్పి బ్రిటిషర్స్ బలవంత పెట్టడంతో వాళ్ళు నీలం పంటలు వేయడం, ఆ తర్వాత వాళ్ళకు నష్టం జరగడం, ఆ నష్టాన్ని వాళ్ళు భర్తీ చేయకుండా వాళ్ళపై అన్యాయం చేయడంతో అక్కడ నీలం ప్రజలకు ఎలాగైనా న్యాయం జరగాలని చెప్పి మహాత్మా గాంధీ పోరాటం చేయడం అనేది జరిగింది.
ఆ తర్వాత ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ అంటే భారతదేశంలో ముస్లింస్ పై జరుగుతున్న అన్యాయాలు, ఇటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తోని ముస్లింస్ తో కలయిక ఉండకపోవడం, వివిధ గొడవలు జరగడంతో వీళ్ళందరినీ ఏకం చేసి ఒక తాటిపై తీసుకువచ్చి స్వతంత్ర పోరాటాన్ని ముందుకు సాగేలా చేసే ప్రయత్నం ఖిలాఫత్ మూమెంట్ అనేది. ఇది 1920 నుంచి 22 మధ్య కాలంలో జరిగిన మూమెంట్. అదే మూమెంట్ లో ఇంకొకటి ఏం జరిగిందంటే విదేశీ వస్తువులను బ్యాన్ చేయాలని చెప్పి 1920 నుంచి 1924 మధ్య కాలంలో మహాత్మా గాంధీ పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా విదేశీ వస్తువులను బ్యాన్ చేయాలి, విదేశీ వస్తువులను మనం కొనవద్దు, విదేశీ కోర్టులు, విదేశీ స్కూల్స్, విదేశీ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును మనం కొనవద్దు. స్వదేశీ వస్తువు ఏదైతే ఖాదీ, ఖద్దర్ లాంటి బట్టలు ఉన్నాయో, దాని తర్వాత స్వదేశీ మన రుజువిధాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాలి. మన ఇండియన్ కల్చర్ ని ప్రోత్సహించాలి, ఇండియన్ మార్కెట్ ని ప్రోత్సహించాలి, వారి యొక్క ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి మనము వ్యతిరేకించి దెబ్బతీయాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం 1930లో ఉప్పు సత్యాగ్రహం చేయడం జరిగింది. దండిలోని దగ్గర అక్కడ చాలా మంది లక్షల ప్రజలతోని ఈ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం మూమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఉప్పుపై విధించిన పన్ను, ఇది ఉప్పు అనేది స్వతహాగా ప్రతి ఒక్క మనిషి యొక్క హక్కు, ఎవరికైనా హక్కు ఉంటుంది, దానిపైన మీరు పన్ను వేయడం ఏంటని చెప్పి అహ్మద్ నగర్ నుంచి లక్షల మందిని తీసుకొని అక్కడి నుంచి దాదాపు 260 మైళ్ళ దూరంలో గుజరాత్ తీరంలో దండి అనే ప్రాంతం వరకు ర్యాలీగా తీసుకెళ్లి ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఒక్క మనిషిలో స్వతంత్ర భావాన్ని రగిలించడం అనేది జరిగింది. ఈ పోరాటం కూడా చాలా మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చడం అనేది జరిగింది. ఆ తర్వాత 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా మూమెంట్, అంటే భారతదేశం నుంచి ఎలాగైనా బ్రిటిషర్స్ ని ఎల్లగొట్టాలని చెప్పి డూ ఆర్ డై అనే స్లోగన్ తో, అంటే చెయ్యి లేకుంటే చావు, కరో యా మరో అనే స్లోగన్ తో భారతీయులందరికీ స్ఫూర్తిని రగిలించి భారత ప్రజలందరినీ ఏకతాటికి తీసుకువచ్చి బ్రిటిషర్స్ ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోట్లాడడం జరిగింది. ఈ పోరాటము చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది భారత స్వాతంత్ర సమరం. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ ఈ రోల్స్ తర్వాత ముఖ్యమైన పాత్ర ఎవరు పోషించారు అంటే ఐఎన్ఎస్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి జపాన్ లో ట్రైనింగ్ తీసుకొని లక్షల మంది భారత పౌరులను ట్రైన్ చేసి బ్రిటిష్ సామ్రాజ్యం పైన దాడులు చేయడం అనేది జరుగుతుండేది. అయితే 1946 సంవత్సరంలో సడన్ గా సుభాష్ చంద్రబోస్ అదృశ్యం అయిపోవడం అనేది జరిగింది. అయినప్పటికీ సుభాష్ చంద్రబోస్ ఫీవర్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రిటిష్ యొక్క నాయకులకు చాలా పెద్దగా తగిలింది. తన భయం అయితే ఉంది. దీంతో ఇటు సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటాల వల్ల చాలా ప్రాణ నష్టము, చాలా ఆస్తి నష్టము జరగడంతో బ్రిటిషర్స్ కి ఎటు చేయలేని పరిస్థితి. ఇటు మహాత్మా గాంధీ వివిధ ఉద్యమాలు చేస్తూ భారత ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సత్యం, అహింస మార్గాలని ఎన్నుకొని భారత ప్రజలను స్ఫూర్తినిచ్చిన ఇక్కడ ఈ భావం మీద సాయుధ పోరాటాలతో సుభాష్ చంద్రబోస్ భారత ప్రజలందరితో ఒకటే, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి నినాదంతో ఇద్దరు ఇటు ఈ ఫేస్ తోని భారత స్వతంత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతో బ్రిటిషర్స్ కి ఏం చేయలేని పరిస్థితి. అందులో ముఖ్యంగా 1942లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషర్స్ చాలా వీక్ అయిపోయారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ సైన్యంలో భారత సిపాయిలు కూడా ఉండే కదా, వాళ్ళు చాలా మంది భారత సిపాయిస్ కూడా ట్రైన్డ్ అయిపోవడం, ఆ ట్రైన్డ్ అయిపోయిన తర్వాత వీళ్ళ నుంచి ప్రాబ్లం ఉండడంతో బ్రిటిషర్స్ కి ఏం చేయలేని పరిస్థితి. ఇంకా ముఖ్యంగా కొంతమంది నాయకులు ఉన్నారు సార్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ పౌరులను ఉత్తేజపరచడము, దాంతో పాటు స్వతంత్ర భావాన్ని రగిలించడము, ఇటు రైతు ఉద్యమాలు చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత భారతదేశం ఏర్పడిన తర్వాత వివిధ రాజ్యాలను ఏకం చేసి భారతదేశంగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించడము ఇటు చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, భగత్ సింగ్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, బాలగంగాధర్ తిలక్ కానివ్వండి, బంకిం చటర్జీ కానివ్వండి, సరోజిని నాయుడు కానివ్వండి, స్వాతి మిశ్రా కానివ్వండి, మహంతి కానివ్వండి, ఇలాంటి వివిధ నాయకుల పోరాటాల వల్లనే మనకు స్వతంత్రం అనేది రావడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యమైన పాత్రలు మహాత్మా గాంధీ గారు, ఇటు సుభాష్ చంద్రబోస్ గారు చేయడం వల్లనే ఇటు భయపెట్టడము, ఇటు సత్య మార్గాలతోని మా హక్కుని మాకు కావాలి అని చెప్పి పోరాటం చేయడము వల్లనే మనకు స్వాతంత్రం అనేది రావడం అనేది జరిగింది. అయితే ఈ స్వతంత్రం వచ్చినంత కూడా మనకు ఒక బాధ మిగిలిపోయింది. ఆ బాధ ఏంటంటే
2 నేషన్స్ గా విడిపోవడం. ఒక భారత ఉపఖండం, ఒక దేశంగా ఉండే మన భారత ఉపఖండము వివిధ రాజ్యాలతోని. అయితే ఈ భారత ఉపఖండాన్ని ఈస్ట్ పాకిస్తాన్ గా, వెస్ట్ పాకిస్తాన్ గా ఏర్పడి 2 ముక్కలుగా ఇటు బంగ్లాదేశ్ తర్వాత ఏర్పడి ఈ బంగ్లాదేశ్, ఈ పాకిస్తాన్, భారతదేశం 3 దేశాలుగా విడిపోవడం అనేది జరిగింది. అయితే ఇండియన్ పార్టీషన్ ఎలా జరిగింది అనేది ఒక క్లియర్ వీడియో మీకు తీయడానికి ట్రై చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది, మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉంది, ఇదంతా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరి ఒక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.